హలో. గుడ్ మార్నింగ్ అండి తెలంగాణ ప్రజలందరికీ. ప్రజలారా, ఒక్కటి మనకు మనందరికీ గుర్తు ఉండే ఉంటుంది అనుకుంటా. ఏమని అంటే సీఎం రేవంత్ రెడ్డి సారు మన స్టార్టింగ్ అధికారంలోకి వచ్చినప్పుడు అది ఖర్చు అది లంక బిజినెస్లు ఉంటాయి అనుకున్నాను. కానీ తీరేసరికి మొత్తం అప్పు వేసిపోయారు అనేసి చెప్పారు కదా. అయితే ఇప్పుడు మనం ఇవన్నీ ఆర్థిక అంటే అప్పుల్లో ఉంది కాబట్టి మనము ఆచితూచి ఖర్చులు చేసుకుంటూ ఖర్చులు అనేది కంట్రోల్ పెట్టుకుంటూ ముందుకు సాగాలి అనేసి అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూపిస్తారు చూడండి, ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. ఇక్కడ నేను గూగుల్ని అడిగానంటే ఏమన్నా అడిగానంటే గూగుల్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి ప్రతి సభకు టెంట్, చైర్స్, జనాలను గ్యాదర్ చేసేందుకు, డీజే సెట్టింగ్కు, వీడియో తీసేందుకు ఎట్సెట్రా ఎంత ఖర్చు అవుతుంది అనేసి క్వశ్చన్ వేసాను. అయితే గూగుల్ ఏమైనా ఆన్సర్ ఇచ్చిందంటే చూడండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు మరియు బహిరంగ సభకు అయ్యే ఖర్చులపై ప్రభుత్వ అధికారిక ప్రకటనలు స్పష్టంగా లేనప్పటికీ వేదిక ఏర్పాట్లు, టెంట్, కుర్చీలు, డీజే, జన సమీకరణ మరియు వీడియో కవరేజ్ వంటి అంశాలకు సభ స్థాయిని బట్టి సగటున రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఖర్చు అవుతుందని అంచనా. స్థానిక ప్రజాప్రతినిధులు లేదా కాంట్రాక్టర్ల ద్వారా ఈ ఖర్చులు భరిస్తారు. సభల వారీగా ఏర్పాట్లు, ఖర్చు వివరాలు మరియు విమర్శల విషయానికి వస్తే, సభ ఏర్పాట్లు అంచనా ఖర్చులు: టెంట్లు, కుర్చీలు, వేలాది మంది ప్రజలకు సరిపడా షామియానాలు, బారికేడ్లు మరియు కుర్చీల ఏర్పాటుకు రూ. 10 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుంది. జన సమీకరణ, జనాలను తరలించడము, జనాలను తీసుకురావడానికి ఆర్టీసీ బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలను సమకూర్చడము, వారికి భోజన వసతి కల్పించడము కోసం ఒక్క సభకు దాదాపు 10 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. సౌండ్ సిస్టమ్ అండ్ డీజే సెట్టింగ్, విఐపీలకు స్పీకర్లకు మైక్ సెట్టింగులు మరియు ప్రచార పాటల కోసం సౌండ్ సిస్టమ్కు రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వీడియోలు అండ్ ప్రచారం, సీఎం ప్రసంగాలు, అభివృద్ధి కార్యక్రమాల డిజిటల్ కవరేజ్, ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుకు సుమారు 3 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు వెచ్చిస్తారు. వివాదాలు మరియు స్పందనలు, జన సమీకరణపై విమర్శలు. రేవంత్ రెడ్డి హాజరైన చాలా సభలో జన సమీకరణ కోసం ప్రభుత్వము వనరులను దుర్వినియోగం చేస్తుందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఆరోపిస్తున్నాయి. అంటున్నారు కానీ నాకు ఇంతవరకు అయితే ఎక్కడ తెలియలేదండి. మరి అది ఎవరు ఆరోపిస్తున్నారో తెలుస్తలేదు. కానీ ఇక్కడ దునియా డబ్బు ఖర్చు చేస్తున్నారండి, వృధా ఖర్చు. దీని బదులు ఎన్నో వాటికి ఇక్కడ జీతాలు సరిగా ఇవ్వకుండా ఎంప్లాయీస్కు, బక్కా జడ్సన్ సారు కొన్ని నెలల నుంచి మొత్తుకుంటూ ఉన్నాడు ఇక్కడ రిటైర్డ్ వాళ్ళ గురించి కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ గురించి కానీ, ప్రతి దాని గురించి పోరాడుతూ ఉన్నాడు. ఇవన్నీ సేవ్ చేసుకుంటే వాటికి అన్నిటికీ వెళ్తాయి కదండి పైసలు. ఇది ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయో నాకైతే తెలియదు. కానీ ఇదైతే పాయింట్ ఇక్కడ ఇట్లయితే ఇచ్చిండు. ప్లస్ నెక్స్ట్ ఇంకోటి, హాజరు తక్కువగా ఉండటం. నిర్మల్, కామారెడ్డి,
కాటారం, యూసుఫ్గూడలలో జరిగిన బహిరంగ సభలకు సమీకరణ కోసం డబ్బును ఖర్చు చేసినప్పటికీ కుర్చీలు ఖాళీగా కనిపించడంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరిగింది. ఖర్చుల పారదర్శకత. రాష్ట్రంలో ఆర్థిక కొరత ఉందని చెబుతున్నప్పటికీ సభలు, ప్రచారాలు మరియు పార్టీ మీటింగ్ల కోసం ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుందని ప్రతిపక్షాలు తరచూ ప్రశ్నిస్తున్నాయి. ఎక్కడ ప్రశ్నిస్తున్నారో ఏమో అండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇది ఇంత గూగుల్ ఈ సమాచారం ఇచ్చిందండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ యూట్యూబ్ వెళ్తున్నాను చూడండి. యూట్యూబ్లో ఇక్కడ చూడండి, తెలంగాణ సీఎంఓ చూస్తే ఇక్కడ చూడండి లైవ్. ఇక్కడ ఏమనుందండి, సీఎం రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్స్ డెవలప్మెంట్ వర్క్స్ అండ్ పబ్లిక్ మీటింగ్. ఇక్కడ 1:34 వీడియో ఉంది. ఇది 8 hours బ్యాక్. ఇది చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి ఇనాగ్రేట్స్ వంజారి కుల ఆత్మగౌరవ భవనము అనేసి ఉన్నది. అంటే ఇక్కడ జస్ట్ 9.1 ఇది దీంట్లో ఎక్కడిదో పాట అంతే కానీ. నెక్స్ట్ ఇది చూడండి, సీఎం రేవంత్ రెడ్డి లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫ్రూట్ మార్కెట్ అండ్ అలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది 1:15 56 డ్యూరేషన్ వీడియో ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫ్రూట్ మార్కెట్ అండ్ మళ్ళీ అదే ఉంది. ఇక్కడ అది 210 hours సంథింగ్ డ్యూరేషన్ ఉంది. తర్వాత రేవంత్ రెడ్డి పార్టిసిపేట్స్ ఇన్ ద హిందూ హడల్ అనేసి ఇక్కడ ఉంది. ఇది 1 hour, ఇది 1 hour వీడియోనే. నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి అడ్రసెస్ పబ్లిక్ మీటింగ్ ఉద్దండపూర్. ఇక్కడ 1 hour వీడియో, 1:17 వీడియో. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ 3 days బ్యాక్, 2 days బ్యాక్ అట్లా ఉన్నాయండి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఇన్స్పెక్ట్స్ ఉద్దండపూర్ రిజర్వాయర్ గురించి వెళ్ళారు ఆ రోజు. నెక్స్ట్ వచ్చేసి రేవంత్ రెడ్డి మీడియా కాన్ఫరెన్స్ ఆఫ్టర్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఇరిగేషన్. అంటే ఇక్కడ ఉద్దండపూర్దే ఇక్కడ ఇది అయిపోయినాక ఉన్నట్టుందండి. 3 days అనుకోండి, 3 days 4 days ago. 4 days ago ఏంటిది, రేవంత్ రెడ్డి ఇన్స్పెక్షన్ గూడెం దొడ్డి రిజర్వాయర్ అదే ఉంది. 40 minutes ఇక్కడ చూడండి. ఇట్లా చూడండి, ఇక్కడ ఈ పబ్లిక్ గ్యాదరింగ్ ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఇలా చెప్పుకుంటూ పోతాయండి. అది దగ్గర చూడండి 6 days 7 days. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రతి దగ్గర ప్రతి సభలో మొత్తం లక్షల కోటి దగ్గర ఖర్చు అవుతుందండి. ఇదే డబ్బు సేవ్ చేసి ప్రజలు ఇక్కడ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు, తర్వాత అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇవ్వచ్చు.
ఈ డబ్బంతా వేస్ట్ చేసి ఇప్పుడు కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు అంటున్నారు. వాళ్ళకి ఎట్లా పోతుంది, మళ్ళీ వీళ్ళే ఇస్తారు కదా వాళ్ళకి అమౌంట్. మొత్తం ప్రజాధనాన్ని మొత్తం వృధా ఖర్చు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు అంటే సీఎం వరకు చేరవేసి ఇలాంటి వృధా ఖర్చు చేయకుండా చూడండి. ఈ సభలకు ఇలాంటి ఇంత సభలు ప్రతి పెట్టిన సభకు ఇనాగ్రేషన్కి, లేయింగ్ ఫౌండేషన్ స్టోన్కు, ఇలాంటి వాటికి అన్నిటికీ పైసలు పెట్టొద్దు అని చెప్పండి దయచేసి. ఇంత పైసలు వృధా చేస్తున్నాడండి చాలా. ఇవాళ రేపట్ల టెక్నాలజీ పెరిగింది. ఆయన చేసే మళ్ళీ ప్రతి సభలో ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే అది ఉండదు. అన్నీ పనికిరాని చెప్పిన సోదే చెప్పి చాలా ఇబ్బంది పెడుతుంటాడు. అది వినేటోళ్ళకు చెవులకు నుంచి రక్తం వస్తుంటుంది. ఈయనకు మాత్రము మంచి హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఈయన. ఇంకా మన ఒక సభలో డైరెక్ట్ ఏమంటుండు, నా సభలో రైట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ మొత్తము లేడీస్ ఉండాలి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి జెంట్స్ ఉండాలి అని చెప్తున్నాడు. ఇట్లా అందరు మిక్సింగ్ ఉండేసరికి అదొక పెద్ద ఇది నేను సూచన చేస్తున్నాను చెప్పి, లేదు సూచన కాదు ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పి అది చెప్తున్నాడు. అసలు ఈ మీటింగ్లు పెట్టుడే అసలు లేయింగ్ ఫౌండేషన్ పోయిందండి. పోయినప్పుడు సింపుల్గా కార్లో పోవాలి, ఫౌండేషన్ స్టోన్ ఉంది అది ఇనాగ్రేట్ చేసి మళ్ళీ ఇమీడియట్లీ వెళ్ళిపోవచ్చు. తర్వాత అక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు అనేది మీడియా ద్వారా తెలుస్తూనే ఉంటుంది కదా అండి, ఏమేమి జరుగుతున్నది ఏంది అనేది. ఇలాంటి ఇవి అక్కడ సభ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క అది ఈ మినిస్టరు ఆ మినిస్టరు అది దాని ఆయన పేరు ఈయన పేరు తీసేసరికి అదో పెద్ద తలనొప్పి. అట్లా అసలు సమాజం ఎటుపోతుందో అర్థమవుతలేదండి. చెప్తున్నా కదా, ఒక మంచి ఫోకస్ సీఎం అయితే ఇలా చేయరండి, ఇంత దుర్వినియోగం చేయరు డబ్బులు. ప్రజలారా గమనించండి ప్లీజ్. ఇంత చూడండి, ప్రతిగా ఒక వీడియో ఆన్ చేశాను, ఇక్కడ ఇదంతా ఆన్ చేస్తారు, ఇదంతా చేస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇది, తర్వాత నెక్స్ట్ ఇది అంతా చూడండి ఇట్లాగా ఈ జన సమీకరణాలు. తర్వాత ఇది చూడండి, ఇట్లా ప్రతి సభకు అవన్నీ ఫ్లవర్స్ సెట్ చేయడము, తర్వాత ఈ జన సమీకరణలు చేయడము, అటెంట్లు, అదంతా ఎందుకండి ఇవన్నీ వేస్ట్ చెప్తున్నదా. ఒక ప్రతి సభకు అప్రాక్సిమేట్లీ అంటే యావరేజ్గా 25 lakhs to 1 crore అంటే మనం తక్కువనా అండి? ఎన్నిటికీ ఉపయోగపడుతుందో చెప్పండి. బక్కా జడ్సన్ సార్, నాదొక స్మాల్ రిక్వెస్ట్ సార్, ఈ యొక్క ఈ నేనైతే ఏదైతే వీడియో చేశానో దానిపై మీరు కూడా ఒకసారి వీడియో చేసి ప్రజలకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే తిరుమల సార్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చూపించాను సార్ ప్రజలకు ఎంత దుర్వినియోగం జరుగుతుందని చెప్పి. ఏం సార్ ఇవన్నీ ఇలా ఇన్ని పోతే ప్లస్ ఇంకొకటి అండి, ఇది చేసుకోవడం వల్ల ఆయన ఇండైరెక్ట్గా క్యాన్వాసింగ్ అంటే క్యాంపెయినింగ్ చేసుకుంటున్నట్టు కూడా ఉన్నది ఇక్కడ. ఆయన చేసుడు తక్కువ, సీఎం రేవంత్ రెడ్డి చేసే పనులు తక్కువ, ఒట్టి అన్నీ ఫేక్ హామీలు, ఫేక్ మాటలు అన్నీ. అవి ఎంతవరకు నెరవేరుతున్నాయో లేదో తెలియదు, కానీ ఇండైరెక్ట్గా ఆయన అది క్యాంపెయినింగ్ చేసుకుంటున్నాడు ఇట్లా, దీని ద్వారా ప్రజల డబ్బు ద్వారానే.
మళ్ళీ నేను పోటు అది చేస్తున్నా ఇది చేస్తున్నా చెప్తుంటాడు. అసలు నాకైతే ఈ పరిపాలన చూస్తుంటే అండి తల నొప్పి లేచి ఇదంతా డైలీ జిండుబామ్ రాసుకోవాలన్నట్టు ఫీలింగ్ వస్తుందండి. డబ్బు ప్రజల డబ్బుని ఎంత దుర్వినియోగం చేస్తున్నా అంటే అంత దుర్వినియోగం చేస్తున్నాండి. ఇది ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇంకొకసారి ఈ వీడియోలు ఇట్లా అన్నీ పెట్టి ప్రతి సభని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క ఆ శాలువా కప్పుడు ఇవి అవి అన్నీ ఉంటే మాత్రం ఇంకోసారి ఇట్లాంటివన్నీ అబ్జెక్షన్ చేయను ప్రతి ఒక్కరు. ప్లీజ్ బక్క జడ్సన్ సార్, మీరైతేనే ఇది స్ట్రాంగ్గా తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను సార్. ఇది మొత్తం నా ఇంటెన్షన్ మీకు అర్థమైందా సార్? ఇంత మీరేమో ఇంత గొంతు చించుకుంటూ ఉన్నారు. ఇంత ఇక్కడ సమ్ మంత్స్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి బెనిఫిట్స్ అందట్లేవని, మళ్ళా ఇది మన ఆర్టీసీ ఎంప్లాయీస్కు గురించి కానీ తర్వాత అవుట్సోర్సింగ్ గురించి కానీ ఇవన్నీ అంశాలు లేవనెత్తున్నారు. మన నోటిఫికేషన్స్ అన్నాడు ఇవన్నీ ఆ నోటిఫికేషన్స్ కూడా 25, 30 అట్లా ఇస్తున్నాడండి. అరే నవ్వుతారండి. ఇప్పుడు సరే ఇంకోటి ప్రతి ఒక్కటి అవుట్సోర్సింగ్లో నియమించుకునే బదులు రెగ్యులర్గా ఎందుకు పోస్టులు రెగ్యులర్గా ఎందుకు వేయట్లేదు? అవుట్సోర్సింగ్ చేసి అక్కడేమో ప్రజలను అవుట్సోర్సింగ్లో నియమించుకొని వర్క్ చేయించుకొని అక్కడ పైసలు సేవ్ చేసుకొని ప్రజల రక్తం మాత్రం ప్రజల రక్తం పిండుదామని మాత్రం అట్లా ఉన్నది ఆలోచన. మరి ఇక్కడ ఎందుకండి? ఇక్కడ ఎందుకు పైసలు వృధా ఖర్చు చేస్తున్నాడు? ఇగో ఇంత ఇట్లా తింపుడు పోతాయో ఇట్లా స్క్రోల్ చేసి కూడా పోతుంటాయి చూడండి. ఎన్ని మీటింగ్లకు ఎన్ని దగ్గర అన్ని 1 hour డ్యూరేషన్స్ పైన ఎన్ని మీటింగ్స్ ఉన్నాయి చూడండి. దీనికి అన్నిటికీ పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ప్రజాప్రతినిధులు లేదంటే కాంట్రాక్ట్ అంటున్నారు వాళ్ళకి, మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళకి డబ్బులు ఎట్లా పోతాయి? ఇండైరెక్ట్గా ఇక్కడి నుంచి పోతూనే ఉంటాయి వీళ్ళ దగ్గర నుంచి. చాలా చెప్తున్నానండి, ఎంత దుర్వినియోగం జరుగుతుందంటే డబ్బులు అంత దుర్వినియోగం జరుగుతుంది. ఇలాంటి సభలు ఆపాలి. ఏదున్నా వీడియో కాన్ఫరెన్స్ త్రూ పబ్లిక్ చెప్పాలి. మీ దగ్గర సో కార్లో పోయి ఇనాగ్రేట్ చేసి రావాలి, ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ త్రూ అని అట్లా చేసేసి మీ ప్రాంతాలకు ఇది చేస్తున్నాను, ఇది గమనించుకోండి అని చెప్పాలి. అంతేగాని ఇంత డిజిటల్ మీడియా వచ్చినప్పుడు అంతే టెక్నాలజీ పెరుగుతుంటే దాన్ని యూటిలైజ్ చేసుకొని తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఇండైరెక్ట్గా మళ్ళీ వాళ్ళ క్యాంపెయినింగ్ జరుగుతుంది అన్నట్టుగా నేను చేసే పనులు చూడు, ఇది చూడు, అవి ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు. కానీ నాకైతే విసుగు వస్తుందండి, చెప్తున్నదా. కేసీఆర్ సార్ మంచిగా సైలెంట్ ఒక దగ్గర కూర్చొని అక్కడనే జస్ట్ అన్నీ మానిటర్ చేసేవాడు, ఎక్కడ ఏం జరుగుతుందో అని చూసేవాడు. అంటే చెప్తున్నది వాళ్ళ పాలన కూడా నాకు అసలు కొన్ని మంచి జరగలేదు. కానీ ఈ రేవంత్ రెడ్డి పాలన అయితే విసుగు వస్తుందండి, చెప్తున్నదా. చెప్పిన సోది మళ్ళీ స్టేజ్ పైన ఆ పేర్లు చెప్పేసరికి 10 నిమిషాలు, ఆ శాలువాలో కూడా ఇంకో 10 నిమిషాలు, అది మళ్ళీ తర్వాత ఇంకోటి ప్రతి సభకు గద్దర్ పాట, మన నల్గొండ గద్దర్ సాంగ్ పెట్టుకుంటాడు. ఆ సభ మరి ఆయనకి ఏమన్నా అవార్డులు ఇస్తున్నాడంటే ఆయనకి ఇవ్వడు. పనికిరాని సినీ ఫీల్డ్లోనికి పవన్ కళ్యాణ్ అట్లాంటి వానికి, రామ్ చరణ్ అట్లాంటి వానికి, వాళ్ళకి ఇట్లాంటి వానికి ఇచ్చేసి తిరిగి మళ్ళీ మన తెలంగాణని అనిపించుకోవాలి. ఇంత అసలు ఎటు పోతుందో ఏమో అర్థమవుతలేదండి ఈయన పాలన అయితే. ఒక విజన్ ఉన్న సీఎం అయితే పైసలు ఎట్లా పొదుపు చేసుకోవాలి, ఎట్లా చేయాలి, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి ఏంది అనేది
కరెక్ట్ అవగాహన ఉంటుందండి. ఈయనకి ఏం తెలుస్తుందో తెలుస్తలేదు కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే ఇండైరెక్ట్గా క్యాంపెయినింగ్ చేసుకుంటుండు. అన్నీ ఉత్తుత్తి హామీలే, అందులో ఎంతవరకు ఏది నెరవేర్తలేదు. ఇది అన్నీ ఒకసారి జాగ్రత్తగా గమనించి ఇంకోసారి నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి సభలు చేయకుండా ఏదైనా ఉంటే మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకుంటున్నాను. బక్క జర్సన్ సార్, ప్లీజ్ దయచేసి ఈ నా ఉద్దేశం అర్థమయ్యి మీకు కూడా దీనిపైన ఇంకా క్లారిటీగా మీదైతే చాలామంది చూస్తారు కనుక మీరు నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు ఒక మంచి వీడియో చేసేసి ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేయగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ ప్రజలారా, మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. కానీ మీరు అందరు గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి.